ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మీ స్తోత్రములు. ప్రభువా, ఇంకా రావాల్సిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకై మీ కృపను అనుగ్రహించమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఈ సమయమందు నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి మిగిల్చి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి ప్రభువా. దయతో నా పైన మీరు కటాక్షమును చూపించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతన పరచండి. మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి మీరు వాడుకున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. నీవు బలపరుచిన దాన్ని నీకు బోధించదానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మీరు మాకు వినిపించండి. ఓ ప్రభువా, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి కనపరచినట్లుగా మా అందరికి మీ కృపను అనుగ్రహించండి. మీ ప్రజలు వాక్యం మీద మనసు ఉంచి ఎంతో శ్రద్ధతో వాక్యాన్ని మీద మేలు పొందినట్లుగా మీరే కార్యం చేయండి. ప్రతి విధమైన ఆటంకాలను దూరపరచమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ దేవా మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెననెను. ప్రియులారా, మనము చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశము వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. మొదటిగా మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదవండి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెననెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి
మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి మనుషుడిగా ఈ లోకములో కన్యక గర్భమందు దైవ శక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనంలో మనం గమనిస్తూ ఉంటున్నాం, పాపులైన మానవుల కొరకై తన ప్రాణమునివ్వడానికి వచ్చాడు అని. పాపులైన మనుషుల కొరకై తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ప్రాణము అంటే రక్తము అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. లేవ్యాకాండము 17వ అధ్యాయము 11వ వచనములో మనము గమనించినట్లయితే, రక్తమే ప్రాణము అని చెప్పి వ్రాయబడినట్లుగా మనము చూడొచ్చు. ప్రియులారా, రక్తమే ప్రాణము అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పాపులైనటువంటి మానవుల కొరకై తన ప్రాణాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు అంటే, ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడు? తన యొక్క రక్తముని ఇవ్వడానికి వచ్చాడు. ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు అంటే తన యొక్క రక్తముని ఇవ్వడానికి వచ్చాడు. రక్తము అంటే ప్రాణము కనుక యేసు ప్రభువారు తన యొక్క రక్తముని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇలా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఎలాంటిది? పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు యొక్క రక్తాన్ని గురించి కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. చూడండి, వచనంలో యేసు ప్రభు యొక్క రక్తము అమూల్యమైనది అని చెప్పి రాయబడి ఉంది. అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అని ఈ వచనములో రాయబడి ఉంది. ఇలా యేసు ప్రభు యొక్క రక్తము నిర్దోషమైన రక్తము. ఏ రక్తము? నిర్దోషమైన రక్తము. అంటే యేసు ప్రభు యొక్క రక్తములో ఏ దోషము లేదు. అలాగే ఈ వచనంలో ఇంకొక మాటను మనం చూస్తూ ఉంటున్నాం, నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము అని. ప్రియులారా, నిష్కలంకమైన రక్తము. యేసు ప్రభు యొక్క రక్తము ఎలాంటిది? నిష్కలంకమైనది. అంటే యేసు ప్రభు యొక్క రక్తములో ఏ కలంకము లేదు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క రక్తము నిర్దోషమైన రక్తము. యేసు ప్రభు యొక్క రక్తము నిష్కలంకమైన రక్తము. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా. ఈ వచనంలో నిరపరాధ రక్తము అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు యొక్క రక్తము ఎలాంటిది? నిరపరాధ రక్తము. ప్రియులారా, నిరపరాధ రక్తము అంటే ఆ ప్రభు యొక్క రక్తములో ఏ అపరాధము లేదు. ఏ అపరాధము లేని రక్తము.
యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రియులారా నిర్దోషమైనది, నిష్కలంకమైనది, ప్రియులారా ఏ అపరాధము లేనిది. యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి రక్తాన్ని పాపులైన మానవుల కొరకై ఇవ్వడానికి కాలం పరిపూర్ణమైనప్పుడు కన్యక గర్భమందు దైవ శక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో ఆ గొల్గొతా కొండపైన 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వేలాడి ప్రియులారా తన రక్తమంతుని చిందించాడు. తన యొక్క నిర్దోషమైన, నిష్కలంకమైన, ఏ అపరాధము లేని రక్తమంతటిని కూడా ఆయన చిందించి తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన యేసు ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకంలో ఉన్న మానవులందరినీ ప్రేమించి, సర్వలోకంలో ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారు కనుక పాపులైనటువంటి మానవులందరి కొరకై తన యొక్క రక్తాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో పాపులైన మానవులందరి కొరకై తన యొక్క నిర్దోషమైన, నిష్కలంకమైన, ఏ అపరాధము లేని రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. ఆ ప్రభువు చిందించినటువంటి ఆ రక్తము ద్వారా సర్వలోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపం ఏం చేయబడుతుందంటే పరిహరించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాల్లో చెప్తూ వచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో, ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అని. ప్రియులారా, యేసు ప్రభు యొక్క రక్తము దేని కొరకు చిందించబడింది అంటే పాపులైనటువంటి మానవుల యొక్క పాప క్షమాపణ కొరకు. యేసు ప్రభు చిందించిన ఆ రక్తము ద్వారా సర్వలోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపం ఏం చేయబడుతుందంటే పరిహరించబడుతుంది. యేసు ప్రభు చిందించినటువంటి ఆ రక్తము ద్వారా సర్వలోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపము క్షమించబడుతుంది. అంటే యేసు ప్రభు యొక్క రక్తములో పాప క్షమాపణ ఉంది. యేసు ప్రభు రక్తము ద్వారా పాపుల యొక్క పాపములకు క్షమాపణ కలుగుతుంది. పిల్లరా, ఎవరైతే హృదయపూర్వకంగా యేసు ప్రభు నేను పాపిని, నా పాపములను క్షమించు, నీ రక్తము ద్వారా నా పాపములన్నింటినీ తొలగించు అని చెప్పి ప్రభుని అడుగుతారో, పిల్లల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చిందించిన రక్తం ద్వారా వారి పాపములన్నింటినీ క్షమించి తొలగిస్తాడు. ఆ విధంగా ప్రియులారా, ఎవరైతే పాపమును ఒప్పుకుని క్షమించమని ప్రభుని వేడుకుని ఆ ప్రభు రక్తం ద్వారా కడగబడి పాప క్షమాపణ పొందుతారో వారు ధన్యులు అని చెప్పి వాక్యం తెలియపరుస్తా ఉంది. కీర్తన 32:1 మనం చూస్తే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఎవరి పాపాలైతే క్షమించబడతాయో, ఎవరి యొక్క దోషములైతే పరిహరించబడతాయో వారే ధన్యులని వాక్యం తెలియపరుస్తా ఉంది. పిల్లరా, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో పాపం ఒప్పుకుంటారో వారి పాపములన్నీ ఆ ప్రభు క్షమించి ఆ విధంగా వారికి పాప క్షమాపణనిచ్చి ఆయన వారిని ధన్యులుగా చేస్తాడు అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి యొక్క మాటలు ఆలకించు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్న మానవులందరూ పాపులై ఉండగా ఈ పాపులైన మానవులందరినీ ప్రేమించి కాలం పరిపూర్ణమైనప్పుడు పాపులైన మానవులందరి కొరకై తన యొక్క నిష్కలంకమైన, నిర్దోషమైన, ఏ అపరాధము లేని రక్తాన్ని
రక్తాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో ఆ రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చిందించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ రక్తము ద్వారా నీ యొక్క ప్రతి పాపము క్షమించబడుతుంది. ఆ యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా నీ యొక్క ప్రతి దోషము పరిహరించబడుతుంది. నీవు హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో నీ పాపాలు ఒప్పుకుంటే ఆ యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక తన యొక్క రక్తముతో నీ పాపములన్నింటినీ క్షమించి నిన్ను పరిశుద్ధినిగా చేస్తాడు. అలాగే నీ పాపాలు క్షమించబడితే నీవు ధన్యుడిగా చేయబడతావు. ఈ లోకంలో నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాతి లేకపోవచ్చు, నీకు ఘనత లేకపోవచ్చు, ఉన్నతమైన స్థాయి లేకపోవచ్చు. నీ పాపాలు క్షమించబడితే నీవెంతో ధన్యుడవు. నీ పాపాలు క్షమించబడితే నీవెంతో ధన్యత కలిగినటువంటి వ్యక్తివి. కాబట్టి ఈ యొక్క గొప్ప ధన్యతను నీకు ఇవ్వడానికే ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకంలో ఆయనకున్న మహిమంతా వదులుకు నీ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇంకా నీవు పాపములను జీవిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడైనా నీ పాపాలు ఒప్పుకొని ఆ ప్రభు యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ పొంది ధన్యునిగా చేయబడాలని నీకు మనవి చేస్తూ ఉంటూ ఉన్నా. పిల్లరా, ఈ విధంగా పాపాన్ని ఒప్పుకొని ఆ ప్రభు రక్తం ద్వారా పాప క్షమాపణ పొందిన ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ ఇచ్చిన ఆ ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువా, నేను పాపిగా ఉన్నాను, పాపిగా ఉన్నటువంటి నన్ను నువ్వు ప్రేమించావు. నీవు చిందించినటువంటి ఆ రక్తము ద్వారా నా యొక్క పాపములన్నింటినీ క్షమించి నన్ను ధన్యుడిగా చేస్తూ వచ్చావు ప్రభు అని చెప్పి ప్రియులారా, ఆ ప్రభు తన రక్తం ద్వారా మనకిచ్చిన పాప క్షమాపణను బట్టి, పాప క్షమాపణనిచ్చి మనను ధన్యుడిగా చేసిన దాన్ని బట్టి ఆయన ఏం చేయాలంటే ఆరాధించాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పాపులైనటువంటి మానవుల కొరకై తన రక్తాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆ రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ పొందిన వారు ధన్యులవుతారు అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ఇంకా పాప క్షమాపణ పొందకుండా ఎవరైతే ఉన్నారో వారు యేసు ప్రభువును నమ్మి పాపాలు ఒప్పుకుని పాప క్షమాపణ పొందాలి. ఎవరి పాపాలైతే క్షమించబడ్డాయో అంటే ఎవరైతే పాపాలు ఒప్పుకుని ఆ ప్రభు రక్తం ద్వారా క్షమాపణ పొందినారో పాప క్షమాపణనిచ్చిన ఆ ప్రభుని ఆరాధించి ఘనపరచాలి. ఇలా ఈ సమయంలో వాక్యంలో మనం చూస్తూ వచ్చాము, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులైన మానవుల కొరకై తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అంటే తన యొక్క రక్తాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇలా ఇలాంటి ప్రభువుని మనము ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. రెండోదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరమును కోరుచున్నాను గాని వారిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకుండని చెప్పాను. చూడండి, వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అని. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులైనటువంటి మానవులను పిలవడానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? పాపులను పిలవడానికి వచ్చాడు. పిల్లరా, ఆ ప్రభు యొక్క పిలుపు ఎంతో శ్రేష్టమైనది. పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14లో ఆ ప్రభు యొక్క పిలుపు ఉన్నతమైనది అని చెప్పి వ్రాయబడి ఉంది. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో
ఆ ప్రభు యొక్క పిలుపు పరిశుద్ధమైనది అని రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఆ ప్రభు యొక్క పిలుపు పరలోక సంబంధమైనది అని రాయబడి ఉంది. ప్రియులారా, పాపులైనటువంటి మానవులను పిలవడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఆయనకున్న ఘనతంతా వదులుకుని లోకానికి వచ్చాడు. ఆ ప్రభు యొక్క పిలుపు ఎలాంటిదో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రభు యొక్క పిలుపు ప్రియులారా ఉన్నతమైనది. ఎలాంటిది? ఉన్నతమైనది. ఆ ప్రభు యొక్క పిలుపు ప్రియులారా పరిశుద్ధమైనది. ఆ ప్రభు యొక్క పిలుపు పరలోక సంబంధమైనది. గమనించండి, ఆ ప్రభు యొక్క పిలుపు ఉన్నతమైన పిలుపు. ఆ ప్రభు యొక్క పిలుపు పరిశుద్ధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు. ఇలాంటి పిలుపుతో ఆ ప్రభువు పిలుస్తా ఉన్నాడు. ప్రియులారా, ఆ ప్రభు దేని కొరకు పిలుస్తా ఉన్నాడు అంటే, చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారి నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రియులారా, వచనంలో ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను అని చెప్పి రాయబడి ఉంది. ఆయన పిలిచి ఏం చేస్తా ఉన్నాడు అంటే నీతిమంతులుగా తీరుస్తా ఉన్నాడు. ప్రియులారా, పాపములో ఉన్న మనుషులందరినీ పిలుస్తా ఉన్నాడు. నా యొద్దకు రండి అని పాపములో ఉన్న పాపులందరినీ నా ప్రభు పిలుస్తా ఉన్నాడు. ఎవరైతే ఆ ప్రభు యొక్క పిలుపును విని ఆ ప్రభు యొద్దకు వచ్చి ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ ప్రభుని అంగీకరిస్తారో వారిని ఆ ప్రభువు నీతిమంతులుగా తీరుస్తాడు. ప్రియులారా, గమనించండి, పాపములో ఉన్న మనుషులు పాపములోనే ఉండి పాపులుగానే ఉండి చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. పాపులుగా ఉన్న మనుషులు పాపములోనే ఉండి చనిపోతే పాపాన్ని బట్టి నిత్య నరకానికి వెళ్ళిపోతారు. పాపములో ఉన్న మనుషులు పాపములోనే ఉండి చనిపోయి నరకానికి వెళ్ళకూడదని పాపములో ఉన్న పాపులైన మానవులందరినీ ప్రభు పిలుస్తా ఉన్నాడు. ఆయన ఉన్నతమైన పరిశుద్ధమైన పరలోక సంబంధమైన పిలుపుతో పిలుస్తా ఉన్నాడు. ఆయన ఎద్దకు వచ్చి ఆయన అంగీకరిస్తే, ఆయన నమ్ముకుంటే ప్రియులారా, ప్రభు ఏం చేస్తాడంటే నీతిమంతులుగా తీరుస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. ఆ విధంగా ప్రభు ఎద్దకు వచ్చి ప్రభుని అంగీకరించిన వారు నీతిమంతులుగా చేయబడతారు. నీతిమంతులు ఎవరైతే చేయబడతారో అలాంటి వారి ప్రియులారా మరి పరలోకానికి వారసులు అవుతారు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం చివరి వచనంలో నీతిమంతులు నిత్య జీవానికి వెళతారని చెప్పి రాయబడి ఉంది. అంటే పరలోకానికి వారు వెళ్తారు. పరలోకంలో ప్రభును చూచేవారు వారు ఉంటారు. ప్రియులారా, నీతిమంతులుగా చేయబడిన వాళ్ళు పరలోకానికి వారసులు అవుతారు. కాబట్టి ప్రభువు నీతిమంతులుగా చేసి పరలోకము చేరే ధన్యతనివ్వడానికి ఆ ప్రభు పిలుస్తా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు యొద్దకు వచ్చి ప్రభుని అంగీకరించి ఆ ప్రభు చేత నీతిమంతులుగా చేయబడి పరలోకానికి వారసులుగా చేయబడాలనేది ఆయన యొక్క ఉద్దేశము. కాబట్టి ఇంకా పాపంలోనే నువ్వు ఉన్నట్లయితే, ఇంకా నువ్వు పాపిగానే జీవిస్తూ ఉన్నట్లయితే ఆ ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు నా యొద్దకు రమ్మని. ఆయన యొద్దకు వచ్చి ఆయన నీవు అంగీకరిస్తే ఆయన నిన్ను నీతిమంతులుగా చేస్తాడు,
నీవు నీతిమంతులుగా చేయబడితే పరలోకానికి వారసుని అవుతావు. నీతిమంతులుగా చేయబడకుండా అంటే ఆ ప్రభు యొద్దకు రాకుండా పాపంలోనే నువ్వు జీవిస్తే నిత్య నరకానికి వెళతావని వాక్యము తెలియపరుస్తూ ఉంది. పిల్లరా, ఇంకా ఎవరైతే నీతిమంతులుగా చేయబడకుండా పాపంలోనే ఉన్నారో ఆ ప్రభు పిలుస్తుండగా ప్రభు యొద్దకు వచ్చి ఆ ప్రభుతో నీతిమంతులుగా చేయబడి నరకం తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేయబడాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది. వీళ్ళు ఎవరైతే ప్రభుని అంగీకరించి ఆ ప్రభు ద్వారా నీతిమంతులు ఎవరైతే చేయబడ్డారో వారు ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, పాపిగా ఉన్న నన్ను పిలిచినావు, నేను ఎదుకు వచ్చినప్పుడు నిన్ను అంగీకరించినప్పుడు నన్ను నీతిమంతులుగా తీర్చి నరకం నుంచి నన్ను రక్షించి పరలోకానికి వారసునిగా చేశావు అని చెప్పి ప్రియులారా, మరి ఆ ప్రభువు చేత నీతిమంతులుగా చేయబడిన వాళ్ళు ఆ ప్రభువుని ఆరాధించాలి, ఆ ప్రభువుని గణపరచాలి. వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన పాపులైన వారిని పిలవడానికి వచ్చాడు. పాపులైన మానవులు పాపులుగా ఉండి నరకానికి వెళ్ళడం ఏమాత్రం ఆయనకి ఇష్టం లేక పాపులైన మానవులను పిలిచి నీతిమంతులుగా చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, మరి ఆయన ఎదుకు వచ్చి ఆయన అంగీకరించిన వారు నీతిమంతులుగా చేయబడతారు, నరకం తప్పించుకుని పరలోకానికి వారసులు అవుతారని వాక్యము తెలియపరుస్తూ ఉంది. పిల్లరా, పాపులైన మానవులను పిలవడానికి ప్రభు వచ్చాడు. పిలిచి ఆయన నీతిమంతులుగా చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. మూడవదిగా చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చూడండి, వచ్చిన యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో రాయబడి ఉంది. ఎందుకు వచ్చాడు ఆయన? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు పాపులైన మానవులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. పాపులైన మానవులను దేని నుంచి ఆయన రక్షిస్తాడు? చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. పిల్లరా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునని చెప్పి రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పాపులైనటువంటి మానవులను వారి పాపముల నుండి రక్షించేవాడుగా ఉన్నాడు. పాపములు అనేవి ప్రతి మనుషుని యొక్క హృదయంలో ఉన్నాయి. ఈ పాపములు ఎంతో ప్రమాదకరమైనవి. మనుషుల యొక్క హృదయాల్లో ఉన్న పాపములు చాలా హానికరమైనవి. ఎంత హానికరమైనవి అంటే ఈ పాపములు మనుషుల యొక్క లోకమును జీవించినంత కాలము మనుషులకు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తిలో పాపం ఉంది, ఆ వ్యక్తిలో ఉన్న పాపము ఆ వ్యక్తి లోకమును జీవించినంత కాలము ఆ వ్యక్తికి నెమ్మది లేకుండా, నిజమైన సమాధానం లేకుండా, నిజమైన సంతోషం లేకుండా చేస్తూ ఉంది. అంతేకాదు, ఆ పాపాన్ని బట్టి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎడగలుగుతాడంటే నిత్య నరకానికి వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే ఈ పాపములు మనిషిని చనిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టట్లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నాయంటే నిత్య నరకానికి తీసుకెళ్తా ఉన్నాయి. అంటే పాపాన్ని బట్టి ఈ లోకంలో జీవించినంత కాలము ఎవరిలో పాపం ఉందో ఆ వ్యక్తి ఎంతో నష్టపోయేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఏ వ్యక్తిలో పాపం ఉంటుందో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా పాపాన్ని బట్టి నిత్య నరకంలో పడవేయబడి బాధించబడేవాడుగా ఉంటా ఉన్నాడు. ఈ విధంగా పాపం అనేది మనుషులకు
ఎంతో నష్టాన్ని కలిగించేదిగా ఉంది. ఈ పాపములు చాలా హానికరమైనవిగా, ప్రమాదకరమైనవిగా ఉన్నాయి. ఈ ప్రమాదకరమైన, హానికరమైన పాపములు ప్రతి మనుషుల హృదయంలో ఉన్నాయి. పిల్లరా, ఇలాంటి హానికరమైన పాపాల నుండి పాపులైన మానవుని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఇలాంటి ప్రమాదకరమైన పాపాల నుంచి పాపులైన మానవుని రక్షించేదాని కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో పాపులైన మానవులను వారి పాపాల నుంచి రక్షించేదాని కొరకై ఏ పాపం కలిగిన యేసు ప్రభువారు పాపులైన మానవులకు బదులుగా శిక్షను భరిస్తా వచ్చాడు. పాపం చేసింది మనము, పాపాన్ని బట్టి శిక్ష భరించవలసింది మనమే. కానీ మనకు బదులుగా, సర్వలోకంలో ఉన్న మానవులందరికీ బదులుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిక్షను భరించాడు. యేసు ప్రభు వారు పాపులైన మానవులను వారి పాపాన్ని రక్షించేదాని కొరకు ఆ కలువరి శిలువలో గాయపరచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు, తన సొగసుల స్వరూపాన్ని కోల్పోయాడు, చూడమని వారిగా చేయబడ్డాడు. ప్రియులారా, పాపులైన మానవులందరికీ బదులుగా ఆయన శిక్షను భరిస్తా వచ్చాడు. పాపుల కొరకై శిక్షను భరించిన యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచి ప్రభు నేను పాపిని, నా పాపాలను క్షమించాలని ప్రభుని వేడుకుంటారో ఆ ప్రభు వారి పాపాలన్నీ క్షమిస్తాడు, వారిని వారి పాపాల నుంచి ఆయన రక్షిస్తాడు. ఇలా గమనించండి, ఆ ప్రభువు పాపముల నుంచి రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన విశ్వాసం నుంచి ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వారి పాపములన్నీ ఆయన క్షమించేసి వారిని వారి పాపాల నుంచి రక్షిస్తాడు. ఈ విధంగా ఎవరైతే పాపాల నుంచి రక్షించబడతారో వారికి నరక శిక్ష ఉండదు, వారు పరలోకానికి వారసులు అవుతారు. కాబట్టి ఆ ప్రభు పాపులైన మానవులను వారి పాపాల నుంచి రక్షించి నరకం నుంచి తప్పించి పరలోకానికి వారసులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇంకా ఎవరైతే పాపంలోనే ఉన్నారో వారు ఇప్పుడైనా పాపాల నుంచి రక్షించే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపముల నుంచి రక్షించబడి నరకం తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేయబడాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది. పిల్లరా, ఇప్పటికి ఎవరైతే ప్రభువుని అంగీకరించి పాపాల నుంచి రక్షించబడ్డారో రక్షించినటువంటి ఆ ప్రభువుని ఏం చేయాలంటే ఆరాధించాలి. ప్రభువా, పాపిగా ఉండి పాపాన్ని బట్టి ఎంతో నష్టపోతున్నటువంటి నన్ను నా పాపాల నుంచి రక్షించావు అని చెప్పి ఆ రక్షించిన ఆ ప్రభువుని ఆరాధించి ఘనపరచాలి. పిల్లరా, ఆయన పాపులను వారి పాపాల నుంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా వాక్యము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ప్రభువును మనం ఎంతో ఆరాధించి ఘనపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో 3 విషయాలు మనం చూస్తా వచ్చాము. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మొదటిగా తన యొక్క ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అంటే తన యొక్క రక్తాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన రక్తము ద్వారా ప్రియుల పాప క్షమాపణ కలుగుతుంది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను పిలవడానికి వచ్చాడు. ఆయన పిలిచి పాపులైన వారిని నీతిమంతులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులైన వారిని వారి పాపాల నుంచి రక్షించడానికి వచ్చాడు. ఆ విధంగా వారి పాపాల నుంచి రక్షించి నరకం నుంచి తప్పించి పరలోకానికి వారసులుగా చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన పాపుల కొరకై తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు, పాపులను పిలిచి నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు, పాపులను వారి పాపాల నుంచి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఇలాంటి ఆ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని ఆ ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు అందరూ పొందుకోవాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ఈ ప్రభు ద్వారా మరి ఆశీర్వాదం పొందిన వారందరూ కూడా ఆ ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మరి ఆ ప్రభు యొక్క లోకానికి వచ్చడం ద్వారా అనుగ్రహించబడిన ఈ ఆశీర్వాదాలను బట్టి ఆ ప్రభుని ఎంతో ఆరాధించి గణపరిచే వారిగా ఉండాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక.
Please subscribe this channel. Like, share and comment. Praise the Lord.